राजा रामचंद्र भगवान के सीता रामचंद्र भगवान लक्ष्मी नारायण जय 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 राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय राम राम कल्याण राम श्री राम जय 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 राम जय जय राम श्री राम जय राम जय जय राम कल्याण रामचंद्र भगवान के जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय श्रीराम आपदामपहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं భగవద్బంధులందరికీ కూడా విజ్ఞాపన మన ధరూర్ క్యాంపులో నెలకొన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో 47వ బ్రహ్మోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధపడడం జరుగుతుంది. ఈరోజు స్వామివారిని పెళ్లి కుమారుడిగా అలంకరించడం జరిగింది. వసంతోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఆ తలంబ్రాలు పసుపు కొమ్ములను దంచడం జరిగి తలంబ్రాలు మాతలచే కలపడం జరిగింది. విశేషమైనటువంటి 21 రోజుల ముందుగా భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా భద్రాచలంగా మాదిరి మన ఈ కోదండ రామాలయంలో స్వామివారిని పెళ్లి కొడుకుగా తయారు చేయడం ఈరోజు జరుపుకోవడం జరిగింది. 25వ తారీఖు నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 27 శ్రీరామనవమి ఉత్సవాలు కూడా శ్రీరామనవమి రోజు కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడానికై సిద్ధపడడం జరుగుతుంది. భక్తులు ఇత్యాది ఉత్సవాల్లో అత్యధికంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి మంగళాశాసనాలు పొందవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇత్యాది కార్యక్రమాలకు యథావిధిగా యథాశక్తి తథా భక్తి అన్నట్టుగా మీ విరాళాలు స్వామివారికి ధనరూపేణ ధాన్యరూపేణ వస్తురూపేణ సేవారూపేణ ఏం చేయలేని వారు కూడా సేవగా వచ్చి వారు సేవగా చేసి స్వామివారికి కైంకర్యం చేసుకోవచ్చు. కాబట్టి భక్తులు ఇత్యాది కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనవలసిందిగా విజ్ఞాపన. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయంలో రాముల వారిని పెళ్లి కొడుకుగా తయారు చేసి అలంకరణ చేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ప్రారంభించడం ఆనవాయితీ కావున చిక్చాల పట్టణ ప్రజలందరూ కూడా గమనించి మన కళ్యాణం 27వ తారీఖు ఉంటుంది. 26 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున జగిత్యాల కాలనీవాసులు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణానికి ఈరోజు ఆహ్వానించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని
వారికి తోచిన విధంగా విరాళాలు కానీ సేవా కార్యక్రమం కానీ ఎట్టి సహాయం కానీ నిర్వహించాలని సహాయ సహకారాలు అందించాలని భగవద్బంధువులకు కోరడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ఆహ్వానంగా తెలపడం జరుగుతుంది. కావున దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మరొక్కసారి భగవద్బంధువులందరూ కూడా కళ్యాణానికి ఆహ్వానించడం జరుగుతుంది. 27/3 శుక్రవారం రోజున కళ్యాణం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేసి స్వామివారి యొక్క తీర్థపదాలు స్వీకరించి ఆ రాముల వారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.